హలో ఆల్, వెల్కమ్ టు మూవీస్ ఫర్ మ్యాక్స్. ఎలా ఉన్నారు? నిన్న చాలా బిజీగా ఉన్నా. ఎందుకంటే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం దగ్గర 5-6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అన్ని సినిమాలు నీకు తెలుసు కదా, మూవీస్ ఫరీలో చాలా మంది రైటర్స్ ఉంటారు. వాళ్ళందరికీ మూవీస్ అసైన్ చేసి ఆ రివ్యూస్ వాళ్ళు రాసిన తర్వాత తీసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి అదంతా ఒక చాలా ఇదైపోయింది. అట్లీస్ట్ దీవానా సినిమా అయినా నైట్ ప్రీమియర్కి వెళ్దాం అనుకున్నాను, బట్ అది కుదరలేదు. సో చాలా స్ట్రెస్ఫుల్ డే తర్వాత ఏదో ఒక సినిమా చూడాలి ఖచ్చితంగా అని చెప్పి నైట్ సెకండ్ షోకి ఇక్కడే దిల్సుఖ్ నగర్లో కోనార్క్ థియేటర్లో సెకండ్ షోకి మా ఇంటి బంగారం సినిమాకి వెళ్ళాను. సినిమా అయిపోయిన తర్వాత చాలా హాయిగా అనిపించింది. అంటే సినిమాలో ఫ్లాస్ ఉన్నాయి, ప్రిడిక్టబుల్ సినిమానే, బట్ స్టిల్ కొన్ని ఎలిమెంట్స్ వల్ల ఒక మంచి నైస్ ఫీలింగ్ వచ్చింది. అంటే ఒక స్ట్రెస్ఫుల్ డే తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ స్ట్రెస్ అంతా మర్చిపోయి అమ్మా చాలరా బాబు వెళ్ళి ప్రశాంతంగా పడుకోవచ్చు అనుకుంటాను చూసారా, అలాంటి ఒక సినిమా మా ఇంటి బంగారం. మీరు ఇంకా సినిమాకి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుంటే సినిమాకి వెళ్ళిపోండి, బట్ సింగిల్ స్క్రీన్స్లో వెళ్ళండి. ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్లో ఆ వైబ్ వేరుంటుంది. ఆ ఎలివేషన్స్కి కానివ్వండి, ఆ ఇన్నోసెన్స్ సీన్స్కి కానివ్వండి, కొన్ని క్యారెక్టర్ బిహేవియర్స్ కానివ్వండి, సింగిల్ స్క్రీన్స్లో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్తో పాటు మనము వైబ్ అవుతాం. అలాంటి స్క్రీన్ చూసుకొని మీరు మా ఇంటి బంగారం సినిమాకి వెళ్ళండి. అండ్ ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ నెంబర్స్ చూస్తే ఈ సినిమా తెలుగు సినిమాలో 4th హిట్. మనశంకర వరప్రసాద్, అనగనగా ఒక రాజు అండ్ నారి నడుమ మురారి, ఈ 3 సినిమాలు మాత్రమే మన టాలీవుడ్ నుండి క్లీన్ హిట్స్గా నిలిచాయి. అండ్ ఇప్పుడు మా ఇంటి బంగారం ఆల్రెడీ డే 1 బ్రేక్ ఏమైనా అయిపోయింది. అండ్ సమంత గారిని మెచ్చుకోవాలి, ఎందుకంటే 3 years బ్రేక్ తర్వాత ఒక ఫీమేల్ ఓరియంటెడ్ ఫిలిం, తనకి పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, అండ్ తన ప్రొడక్షన్లో చేసిన సినిమా, ఏదో పెద్ద ప్రొడక్షన్లో చేసిన సినిమా భారీ ప్రమోషన్ చేశారు అని కూడా లేదు. అండ్ సాంగ్స్ కూడా పెద్ద చార్ట్ బస్టర్స్ అయిన సాంగ్స్ కాదు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ మిక్స్డ్ ఒపీనియన్కి ఏవైతే కాపీరైట్ కేసులు, లీగల్ కేసులు అవి ఇవన్నీ వేస్తున్నారో అవన్నీ ఈ సినిమాకి లేవు. అండ్ నార్మల్ టికెట్ ప్రైజెస్తో సమంత బ్రేక్ ఈవెన్ కొట్టింది. తన కోసం థియేటర్లో ఆడియన్స్ అరుస్తుంటే ఇట్స్ నాట్ లెస్ దాన్ ఎనీ స్టార్ హీరో. ఒక స్టార్ హీరో సినిమాకి ఎలా అయితే విజిల్స్ పడతాయో, ఎలా అయితే అరుస్తారో, తన ఎలివేషన్ సీన్స్కి కానివ్వండి, తన ఎంట్రీకి మొత్తం సింగిల్ స్క్రీన్స్ వెళ్తున్నాయి. నేను చూసిన స్క్రీన్ మాత్రం అలానే ఉండింది. సో వెళ్ళండి, వైబ్ అవ్వండి, చాలా హాయిగా అనిపిస్తుంది. అండ్ ఇలాంటి డిస్కషన్ వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి, మంచి వ్యూసే వస్తున్నాయి మన సబ్స్క్రైబర్ వ్యూ రేట్ చూస్తే. బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి డిస్కషన్స్ మనం పెట్టడానికి ఉంటుంది. ముందుగా స్టోరీ గురించి మాట్లాడుకుందాం. మనకి ట్రైలర్, టీజర్, ప్రమోషనల్ మెటీరియల్ ఇవన్నీ చూస్తే మనకి ఒక బేసిక్ స్టోరీ లైన్ అర్థమైపోయి ఉంటుంది. ఏంటి, సమంత తనకు ఒక పాస్ట్ ఉంటుంది, అవన్నీ కాదనుకొని ఒక లైఫ్ లీడ్ చేయడానికి ఒక మంచి ఫ్యామిలీలోకి వస్తుంది, ఒక జాయింట్ ఫ్యామిలీలోకి. సో తన పాస్ట్ తనని ఎలా హాంట్ చేసింది, ఈ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత తను ఆ పాస్ట్ నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడింది అనేది బేసిక్ స్టోరీ లైన్. ట్రైలర్ చూసిన ఎవరైనా చెప్పేస్తారు. అండ్ ప్రమోషనల్ మెటీరియల్ కూడా వాళ్ళు అలానే చెప్పారు, లైక్ సమంతాస్ భాష అని చెప్పి. దట్స్ ఓకే. స్టోరీ లైన్ ఎలా ఉన్నా కూడా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయొచ్చు, రైటింగ్తో మ్యాజిక్ చేయొచ్చు, సీన్స్తో మ్యాజిక్ చేయొచ్చు, ఇలా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి ఓకే, స్టోరీ లైన్ ఇలానే ఉంటుంది అని ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. బట్ ఏం బాగా నచ్చిందంటే సినిమాలో క్యారెక్టర్స్ ఉంటాయి, వాటి బిహేవియర్స్ ఉంటాయి, అండ్ ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే మనం చాలా సినిమాల్లో చూస్తాం, ఏంటి, ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ పర్పస్ ఉండదు, అది ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు పోయిందో తెలియదు. బట్ ఈ సినిమాలో అలా కాదు. మీకు స్క్రీన్ మీద చూపించిన ప్రతి క్యారెక్టర్కి ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ వాటి బిహేవియర్ వల్ల మనకి చాలా నవ్వు వస్తుంది, అండ్ కొంచెం ఎమోషనల్ కూడా ఫీల్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సినిమాలో ఒక బామ్మ క్యారెక్టర్ ఉంటుంది. తన క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు తన మనవడు పెళ్లి చేసుకొని ఒక లవ్ మ్యారేజ్ చేసుకొని బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వస్తే తన ప్రవర్తన ఎలా ఉండాలో బయట చూపించినట్టు న్యాచురల్గా అలానే ఉంటుంది. ఎటువంటి ఎగ్జాజరేషన్ ఉండదు, అండ్ ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్ లేకుండానే ఉండదు. అలానే ప్రతి క్యారెక్టర్ కూడా. సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ కిరణ్మయ్ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది. తన పర్ఫార్మెన్స్ అయితే ఎంత ఇన్నోసెంట్గా ఉంటుంది, ఎంత న్యాచురల్గా ఉంటుంది అంటే మోస్ట్ ఆఫ్ ద కామెడీ సీన్స్, మోస్ట్ ఆఫ్ ద స్మైల్స్ తన చుట్టే వస్తాయి. వాళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్లోనే వస్తాయి. అండ్ తనేం సినిమాలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన యాక్ట్రెస్ కూడా కాదు. తనని ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసి తన పర్ఫార్మెన్స్ నచ్చి మా ఇంటి బంగారంలో క్యాస్ట్ చేశారంట. అంజు కుట్టిల్లు అండ్ దేస్ అన్ యాక్టర్, షీఈ్ ఆన్ ఇన్స్టా. అండ్ తను సూర్యకాంతం గారి మిమిక్రీ చేస్తూ ఉంటుంది. అండ్ నేను మా స్కూల్ మేట్స్ సూర్యకాంతం గారికి చాలా పెద్ద ఫ్యాన్స్. సో ఆవిడ సీన్స్ షేర్ చేసుకుంటూ ఉంటాం మేము. అయితే ఒక రోజు ఈ అమ్మాయి ఆవిడ డైలాగ్స్ ఈమె మిమిక్ చేస్తూ చేసింది. సో అలాగ వచ్చింది ఆ రీల్ నాకు. దెన్ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ హర్.
అండ్ ఐ వాజ్ వాచింగ్ అండ్ ఈ సినిమాలో సమంతకి బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ పక్కన ఉండేది తనే ట్రైలర్ లో. సో నేను ఈ అమ్మాయి అయితే బాగుంటది అని చెప్పేసి నేను అప్పుడు శామ్ కి రాజ్ గారికి నేను ఇట్లా పంపించాను, అమ్మాయి బాగుంది. అండ్ తనే కాదు, ఆ ఫ్యామిలీలో ఉండే ప్రతి క్యారెక్టర్ మన ఫ్యామిలీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే మన ఫ్యామిలీలో ఒక క్యారెక్టర్ అంటే ఒక పర్సన్ ఇలానే ఉంటే ఇది సేమ్ న్యాచురల్ గా పర్ఫామ్ చేశారా, న్యాచురల్ గా క్యారెక్టర్ ఉందిరా అని అనిపిస్తుంది. సో ఆ క్యారెక్టర్ రైటింగ్, ఆ ఇన్నోసెన్స్ వల్ల, ఆ క్యారెక్టర్స్ చుట్టూ వచ్చే సీన్స్, వాటి బిహేవియర్ వల్ల మనకు ఒక చిన్న ఇన్నోసెన్స్ ఫీలింగ్, ఒక చిన్న స్మైల్ వస్తుంది ఫేస్లో ఆ న్యాచురల్ యాక్టింగ్కి. ఇప్పుడు ఆ ఇన్నోసెన్స్ చాలా సినిమాలో మిస్ అవుతుంది. అండ్ ఆ క్యారెక్టర్స్ వల్ల సినిమా ఎంత ప్రిడిక్టబుల్గా ఉండనివ్వండి, అంటే మనకు తెలుసు నెక్స్ట్ ఈ సీన్ జరుగుతుంది, ఇలా కంక్లూడ్ చేస్తారు అని మనకి సీన్ టు సీన్ మనకు ఒక ప్రిడిక్టబిలిటీ నేచర్ ఉంటుంది స్టోరీలో. బట్ ఈ క్యారెక్టర్స్ వాటి బిహేవియర్ అండ్ వాటి చుట్టూ రాసుకున్న కొన్ని సీన్స్ ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో దానివల్ల చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అండ్ ఒక హీరో ప్లేస్లో సమంత లాంటి ఒక హీరోయిన్ ఉండడం వల్ల దానికి ఒక స్టోరీకి ఒక ఫ్రెష్ పెర్స్పెక్టివ్ వస్తుంది. సమంత కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్తో, తన యాక్టింగ్తో, అండ్ తను ఈ సినిమాలో ఒక రెబల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది అనమాట. ఒక రెబల్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఉన్న ఒక అమ్మాయికి అసలు ఫ్యామిలీ అంటే ఏంటో తెలియదు, అందులో ఎవరుంటారో తెలియదు, వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు. అలాంటి ఒక అమ్మాయి ఒక జాయింట్ ఫ్యామిలీలోకి వచ్చి ఎలా తన ఇన్నోసెన్స్తో, తన క్యూట్నెస్తో ఆ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసింది. ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని చాలా క్యూట్గా అనిపిస్తాయి. యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని, కొరియోగ్రఫీ బాగానే ఉంది, మంచి. సమంత గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ చెప్పుకోవాల్సింది బీజిఎం గురించి. బీజిఎం చాలా క్రేజీగా ఉంటుంది. అండ్ ఆ ఫైట్స్ని చాలా బాగా ఎలివేట్ చేసింది, ఆ ఎమోషనల్ థీమ్స్ని బాగా ఎలివేట్ చేసింది. అండ్ ఈ క్యారెక్టర్స్ ఎమోషన్స్ని కూడా, క్యారెక్టర్స్ కామెడీ సీన్స్ని కూడా చాలా బాగా ఎలివేట్ చేస్తుంది బీజిఎం. అండ్ ఎక్కడ కూడా పెద్ద అన్నెసెసరీ సాంగ్స్ ఉండవు. ఒక సాంగే ఉందనుకుంటా, అది వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతుంటే, ఒక పెళ్లి జరుగుతుంటే ఆ మూడ్లో వస్తుంది. అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఏం నచ్చలేదు అని మాట్లాడుకున్నాం. ఫస్ట్ థింగ్ స్టోరీ. అంటే నేను ప్రిపేర్ అయ్యే వెళ్ళాను, స్టోరీ ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ట్రైలర్లో ఇదే చూపించారు, ఆబ్వియస్లీ అంతకంటే మించి ఏం ఉండదు అని ప్రిపేర్ అయ్యే వెళ్ళాను. బట్ స్టిల్ ప్రిపేర్ అయ్యి వెళ్ళినా కూడా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కార్డ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ అంతా సినిమా అంతా ఒక దగ్గరే అలా పడి ఉంటుంది. ఏంటి, ఇప్పుడు ఒక విలన్ ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీకి థ్రెట్ ఉంటుంది, ఆ విలన్ నుంచి ఫ్యామిలీని కాపాడుకోవాలి. ఇది బేసిక్గా మనం అనుకొని వెళ్ళిన స్టోరీలేనే. బట్ ఆ మధ్యలో వచ్చే సీన్స్ ఏవైతే ఉంటాయో అంత ఫ్రెష్గా అనిపించవు. ఆల్రెడీ చూసేసిన సీన్సే, ఆల్రెడీ చూసేసిన స్క్రీన్ ప్లేనే, ఆ రైటింగ్ అదంతా చాలా అవుట్డేటెడ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కూడా ప్రిడిక్టబుల్గానే ఉంటుంది, బట్ సీన్స్ అవుట్డేటెడ్ అనిపించవు, ఆ క్యారెక్టర్స్ అవుట్డేటెడ్ అనిపించవు. క్యారెక్టర్స్ ఫ్రెష్గా ఉంటాయి, క్యారెక్టర్స్ బిహేవియర్ ఫ్రెష్గా ఉంటుంది, హీరోయిన్ క్యూట్గా ఉండడానికి ట్రై చేస్తుంది. ఇలా సీన్స్ వల్ల ఎంటర్టైనింగ్గా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అన్నీ అయిపోయి, వాటి మధ్య సీన్స్ అన్నీ అయిపోయి, ఇప్పుడు అదేం లేదు, హీరోయిన్ ఫ్యామిలీని కాపాడాలి. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ నుంచి వీళ్ళ ఫ్యామిలీకి ఏదైతే థ్రెట్ ఉంటుందో, లైక్ అక్కడ ఆ ఫ్లాష్ బ్యాక్ నుంచి వచ్చే ఒక విలన్కి, అదే గుల్షన్ దేవయ్య గారు చేశారు, తన క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్లో చాలా వైలెంట్గా చూపిస్తారు. బట్ ఆ వైలెంట్ నేచర్ అనేది ఏదైతే క్యారెక్టర్ సెటప్ చేశారో అది పే ఆఫ్కి వెళ్ళే కొద్దీ డైల్యూట్ అయిపోతూ వస్తుంది. తన్ని ఒక జోకర్ కైండ్ ఆఫ్, అంటే వీడు ఏం చేయలేడులే అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం మనం. సో ఆ సెకండ్ హాఫ్లో స్టోరీ ఒక దగ్గర ఇరుక్కుపోయి, అండ్ ఆ విలన్ దగ్గర నుంచి వచ్చే థ్రెట్స్ అన్ని మనకి కొంచెం అంత ఎఫెక్టివ్గా అనిపించకపోవడం వల్ల, సరే ఏం కాదులే, ఏమైపోయిద్దిలే, పెద్దగా ఫరక్ పడదు, లాస్ట్కి హీరోయిన్ కాపాడేస్తుంది, ఇలాంటి మూడ్లోనే ఉంటాను తప్ప అరే ఏదో జరిగిపోతుంది పాపం ఆ ఫ్యామిలీలో ఎవరికైనా ఏమైనా అవుతుందేమో అన్న ఫీలింగ్ రాదు. సో ఫస్ట్ హాఫ్ అంత బాగా ఎంటర్టైన్ చూసినా కూడా కంప్లీట్ సెకండ్ హాఫ్ ఒక్క దగ్గరే అలా స్ట్రక్ అయిపోయి ఉండడం వల్ల, అండ్ విలన్ క్యారెక్టరైజేషన్లో ఆ గ్రాఫ్ అనేది పైకి వెళ్ళకపోవడం వల్ల మనకేం అనిపించదు. అండ్ ఆ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్ మనకు తెలుసు, విలన్ వస్తాడు, ఫ్యామిలీ మొత్తాన్ని అటాక్ చేస్తాడు, కానీ వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నట్టు చేస్తారు, లైక్ ఇలా చేద్దాం అని చెప్పి, అది ఇలా అయిపోతుంది. సో అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వదు. అండ్ ఈ సినిమాలో ఎటువంటి సర్ప్రైజెస్ ఉండవు, నాట్ ఈవెన్ ఏ సింగిల్ సర్ప్రైజ్, ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉండదు. దానివల్ల సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా అలా ఫ్లాట్గానే ఒక దగ్గరే స్ట్రక్ అయిపోయి ఉంటుంది అంతే. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, మంచిగా ఎంటర్టైన్ అవుతారు, సెకండ్ హాఫ్ అలా ఫ్లాట్గా ఉంటుంది, నో ఏ హైస్ ఉండవు, ఏ డౌన్స్ ఉండవు, జస్ట్ అలా ఉంటుంది. సో దానివల్ల సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినట్టుంది. నాకు బయటకు వచ్చేసరికి ఓవరాల్గా హాయిగా అనిపించింది, అంటే ఒక డీసెంట్ ఎక్స్పీరియన్స్, నైస్గా అనిపించింది. నిజంగా చాలా స్కోప్ ఉండింది, అంటే ఒక హీరోయిన్ ఒక ఫ్యామిలీని కాపాడడం అంటే చాలా బాగా రాసి ఉండొచ్చు. ఆ సెకండ్ హాఫ్ ఆ థ్రెడ్స్ని కొంచెం ఎఫెక్టివ్గా చూపించి ఉండొచ్చు, మనకి ఆడియన్స్కి ఆ ఫీల్ రావాలి, అరే ఏదో అయిపోతుంది అనే ఫీలింగ్ రావాలి. ఆ ఫీలింగ్ రాలేదు అంటే మీరు ఎంత థ్రెట్ ఇచ్చినా కూడా ఆడియన్స్కి ఏం అనిపించదు. నాకైతే సెకండ్ హాఫ్ అంతా పెద్దగా ఏం అనిపించలేదు, ఫస్ట్ హాఫ్ అయితే బాగా ఎంజాయ్ చేశాను. సో అదనమాట
మీకేమనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నైట్ మళ్ళీ దీవానా సినిమాకి వెళ్ళాలి, అది చూసి రేపు సాయంత్రం ఇలానే ఒక వీడియో చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ మ్యాక్స్.